హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. లాక్డౌన్ కదా, అందరు ఇంట్లోనే ఉండి ఉంటారు. సో ఎవరు బయటికి వెళ్ళకండి, సేఫ్గా ఉండండి, మాస్కులు వేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు. ఓకేనా? మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇవాళ మన వీడియోలో వచ్చేసరికి మనకి 53 ఫీట్ ఇంటూ 37 ఫీట్ మెజర్మెంట్లో మనం ఇది ఒక అపార్ట్మెంట్ టైప్ అనమాట. సో మనము జస్ట్ క్యాజువల్గా ఇచ్చాము ఇది డ్రాయింగ్. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనకి ఇప్పటి వరకు నేను ఇచ్చిన ప్లాన్స్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే దీన్ని కొంచెం వాస్తు కాకుండా జస్ట్ అపార్ట్మెంట్ అంటే ఎట్లుంటుంది కొంచెం అంటే రూమ్ సైజెస్ అనేవి అని రూమ్స్ ఎక్కడెక్కడ పెట్టాలనేది అనేది వాస్తు ప్రకారం ఏమంత పర్టికులర్గా వాళ్ళు ఆలోచించారనమాట. ఓకే, అట్లా నేను ఇది డిజైన్ చేశాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇవాళ వచ్చేసి 53 ఫీట్ ఇంటూ 37 ఫీట్ మెజర్మెంట్లో నేను ఏం చేశానంటే 2 డబల్ బెడ్రూమ్స్ వేసాను అనమాట. 2 డబల్ బెడ్రూమ్స్ ఏంటంటే మనకి యాజ్ యూజువల్గా 2 బాత్రూమ్స్, 2 బెడ్రూమ్స్, లివింగ్, కిచెన్, యూటిలిటీ. ఓకే, ఇందులో వచ్చేసి మనకు ఎక్కడ స్పేస్ కూడా మనం కొంచెం కూడా వదిలేయలేదు. ఇది క్రాస్ ఉంది యాక్చువల్గా ప్లాట్ అయినా కానీ ప్రతి చిన్న సెట్ బ్యాక్స్ అనేవి నేను ఇందులో చూపించలేదు మీకు, కాకపోతే బయట సెట్ బ్యాక్స్ ఉన్నాయన్నమాట. కానీ లోపలికి వచ్చేసరికి మనం ఇంత కూడా వరండా కానీ బిల్డప్ ఏరియాలో మనం బాల్కనీస్ కానీ ఏవి కూడా కొంచెం కూడా మనం చూపించలేదు. మీకు చూస్తే కనబడుతుంటుంది. సో ఇక్కడ స్టెప్స్ లిఫ్ట్కి మాత్రం కొంచెం మధ్యలో 5 ఫీట్ 6 ఫీట్ అట్లా మనకు ఒక గ్యాప్ ఉంది తప్ప మిగతా ఎక్కడ కూడా మనకు అంత గ్యాప్ లేదు. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి కిచెను, టాయిలెట్, బెడ్రూము, ఇంకో బెడ్రూమ్, లివింగ్, వాష్ ఏరియా అనమాట. ఈ వాష్ ఏరియా వచ్చేసరికి మనకి ఇందులో మనము ఇది ఈస్ట్ అనుకుంటే ఇక్కడ మనకు ఈ వాష్ ఏరియా ఇటు సైడ్ ఇది ఈస్ట్, సో ఇది వెస్ట్, ఇది సౌత్. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి కిచెను 12 ఫీట్ ఇంటూ 10 ఫీట్, వాష్ ఏరియా 4 ఫీట్ 1.5 ఇంటూ 11 ఫీట్ 8 ఇంచెస్. ఈ వాష్ ఏరియా అనేది ఈ డోర్ మనకి కిచెన్లోకి వచ్చిందనమాట. కిచెన్లో నుంచి డైరెక్ట్గా వాషర్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ మనం ఆర్చ్ కూడా పెట్టుకోవచ్చు, ఆర్చ్ టైపు. సో బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లాగా ఇది 12 ఫీట్ ఇంటూ 12 ఫీట్ 7.5 ఇంచెస్ అనమాట. ఇంకో బెడ్రూమ్ వచ్చేసి 12 ఫీట్ ఇంటూ 9 ఫీట్ 4.5 ఇంచెస్. సో ఇది అనేది మనకు ఇట్లా మనకు యాక్చువల్గా అయితే టువర్డ్స్ మనకు నార్త్ ఆర్ ఈస్ట్కి మనము డోర్స్ పెట్టుకుంటాము. బట్ ఏంటంటే ఇది చూడండి మనకి ఈ వాల్ కిట్ సైడ్ ఈ వాల్ కిట్ సైడ్ మనము డోర్స్ పెట్టుకున్నాము. సో నార్త్ ఫేసింగ్, ఇది సౌత్ ఫేసింగ్. ఇందులో మనకి లివింగ్ వచ్చేసరికి పొడవుగా 20 ఫీట్ 1 ఇంచెస్ ఇంటూ 9 ఫీట్ 4.5 ఇంచెస్. ఓకే, సో ఇది డిఫరెంట్గా ఉంది. ఏంటంటే మనకు నార్త్ ఈస్ట్ లివింగ్, సౌత్ ఈస్ట్ కిచెను, సౌత్ ఈస్ట్ పక్కనే వాష్ ఏరియా అనమాట. సో మామూలుగా క్యాజువల్గా మనకు సౌత్ పెట్టుకుంటాము, కానీ సౌత్ ఈస్ట్కి ఉంది ఇక్కడ మనకు వాష్ ఏరియా అనేది. ఓకే, ఇక్కడ ఒక టాయిలెట్ పెట్టుకున్నాము. ఇంకో టాయిలెట్ వచ్చేసి చూసారా ఇక్కడ మనం లిఫ్ట్ బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ ఉంచేసుకొని అక్కడ 6 ఫీట్ ఇంటూ 4 ఫీట్ 1 ఇంచెస్ తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మనకు లిఫ్ట్ స్టెప్స్ ఆపోజిట్ వచ్చినాయి. సో ఈస్ట్ స్టెప్స్ ఉంటే వెస్ట్ సైడ్ లిఫ్ట్ వచ్చేసి 5 ఫీట్ ఇంటూ 6 ఫీట్ 6 ఇంచెస్ అనమాట. సో ఇది మనకు ఇంకో ఆపోజిట్ సైడ్ మనకు బెడ్రూమ్స్ ఏంటంటే మనకు నార్త్ ఈస్ట్ కాకుండా నార్త్కి కొంచెం ఇటు సైడ్కి మనం కిచెన్ పెట్టుకున్నాము. నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి మనకు వాష్ ఏరియా,
ఈ నార్త్ వెస్ట్కి బెడ్రూమ్. ఇక్కడ ఇందులో మనకు సౌత్ వెస్ట్ అవుతుంది కాబట్టి సౌత్ వెస్ట్లో ఇంకో బెడ్రూమ్ పెట్టుకున్నాము. సేమ్ యాజ్ ఈజ్గా మనకు లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఇంకో ఇంకో టాయిలెట్ పెట్టుకున్నాం. ఇక్కడ నార్త్ వెస్ట్కి వచ్చింది. నార్త్ అంటే హాఫ్ హాఫ్ అంటే హాఫ్ తర్వాత మనకు ఉంది కాబట్టి టాయిలెట్ అనేది నార్త్ వెస్ట్లోకి వస్తుంది. సో నార్త్ కాకుండా నార్త్ వెస్ట్లో ఇంకో టాయిలెట్ ఇచ్చాము. హాల్ పొడుగ్గా ఇచ్చాము, 20 feet 1 inches ఇంటూ 10 feet 1 inch. ఓకే, ఈ స్టెప్స్ అనేది మనకు 7 feet, లిఫ్ట్ వచ్చేసరికి 6 feet 6 inches. ఓకే, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోరు. ఇది మనకు బిల్డప్ ఏరియా మొత్తం వచ్చేసి టూ సింగిల్ బెడ్ 2 డబుల్ బెడ్రూమ్స్ వచ్చేసరికి 1800 square feetలో వచ్చేసింది. ఓకే, ఇంకో ప్లాన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులోనే. సో ఇది వచ్చేసి డిఫరెంట్ ప్లాన్ అనమాట. ఇంకో డిఫరెంట్ మెజర్మెంట్ తోటి ఈ ప్లాన్. సో ఈ ప్లాన్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి 25 x 37 feet 6 inches అనమాట. ఇది మనకు వెస్ట్ రోడ్డు, వెస్ట్ సైడ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అనమాట. సో వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ఏంటంటే వెస్ట్ ఉన్నప్పుడు మనకు బెడ్రూమ్స్ ఒక సైడ్ అండ్ సౌత్ సైడ్, ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండ్ మెయిన్ డోర్ ఇవ్వాలి కాబట్టి మనకు సౌత్ వెస్టే ఇస్తామన్నమాట. ఓకే, ఒక నిమిషం. సో అది మనకు స్కిప్ అయిపోయింది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను ఇవాళ. మీకు తెలిస్తే దీని స్టోరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇది ఒక బిల్డింగ్ అనమాట. ఒక బిల్డింగ్ అంటే ఇది ఒక మ్యూజియము. దీన్ని ఓకే మ్యూజియం. ఈ మ్యూజియం వచ్చేసి మనకి ఆస్ట్రియాలో ఉంది. సో ఇది 20-21 centuryలో అతిపెద్ద మ్యూజియం అన్నమాట మనకి. ఈ మ్యూజియం చూసారా, ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఉంది. ఈ మ్యూజియం కొన్ని రోజులు వచ్చేసరికి మనకి ఏంటంటే డిఫరెంట్గా, చూసారా ఈ ఇమేజ్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఈ ఇమేజెస్కి తేడా చూసారా. ఇక్కడ పైనుంచి మనకు ఒక ఇల్లు అంటే దాని మీద పడిపోయినట్టు మనకు ఈ ఇమేజెస్లో కనబడుతుంది. సో ఈ ఇమేజ్ అనేది ఒక చిన్న ఇల్లు వచ్చేసి ఆ మ్యూజియం మీద పడిపోయినట్టు మనకు ఈ ఇమేజ్లో కనబడుతుంది. దీని యాక్చువల్లీ స్టోరీ మనకి తెలియదు అనమాట. మీకు తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు ఎందుకో ఇది ఇంట్రెస్టింగ్ అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు దీని గురించి ఇంకెక్కువ ఏమన్నా డీటెయిల్స్ తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దీని గురించి తెలుసుకోవాలని. సో ఇది మనకి వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇట్లా డిజైన్ చేశారో తెలియదు. దీని ఫ్యాక్ట్స్ ఏందో అసలు తెలుస్తలేదు. నేను ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేశాను, కానీ కరెక్ట్ కాన్సెప్ట్ నాకు తెలియలేదు. సో చాలా బాగుంది కదా, ఒక ఇల్లు నిజంగానే కింద పడిపోయినట్టు, దాని మీద పడిపోయినట్టు ఒక చిన్న హౌస్ కదా. చూడండి ఇంకో కూడా ఇట్లా జస్ట్ ఇది నార్మల్గా అంతకుముందు ఇమేజ్ అనమాట. సో కొన్ని రోజులకు వచ్చేసరికి అది ఇలా ఉందన్నమాట. నెట్లో నేను సెర్చ్ చేస్తే అది ఇలా కనబడుతుంది. సో వచ్చారా, జూమ్ చేసుకోండి ఇక్కడ. సో ఇట్లా డిఫరెంట్గా జూమ్గా ఒక ఇల్లు అనేది దాని మీద ఇట్లా ఇరికి, అంటే ఒక రాయి కానీ మనకి ఏదన్నా పైనుంచి ఒక వస్తువు మీద పడ్డప్పుడు ఎట్లుంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కనబడుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్గా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మొత్తం చూసి నాకు కామెంట్ బాక్స్లో దీని స్టోరీ నాకు అప్లోడ్ చేయరా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. నేను ఇలాంటివి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీకు వీడియోస్లలో పెడతా ఉంటాను అన్నమాట. ఓకే, మీరు పూర్తిగా చూడండి, నా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు మొత్తం కాన్సెప్ట్ ఏంటిదో మీకు అర్థమవుతుంది. ఓకేనా. మీకు హౌస్ ప్లాన్స్ కానీ కన్స్ట్రక్షన్ కూడా, మీకు ఇంటి కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు.
నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. నేను పెట్టిన ప్రతి ఒక్క హౌస్ ప్లాన్ ఇమేజెస్ మీకు కావాలనుకుంటే నా ఎఫ్బీ పోస్ట్లో నేను ఎఫ్బీ పేజ్లో నేను పోస్ట్ చేశాను అనమాట. ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తాను. కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, బాయ్ బాయ్.